కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు ఫోన్ వచ్చింది, మళ్ళీ రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక పెట్టాము, మళ్ళీ అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టాం కానీ రాలే. కేసీఆర్ ఆర్ఎఫ్ స్కీమ్లు అన్నీ ఇచ్చారు కదా, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్. మాకైతే ఫ్రీ కరెంట్ రాలేదండి, ఫ్రీ బస్ ఒకటి తిరుగుతున్నా అంతే. గ్యాస్ రాలే, గ్యాస్ కూడా రాలే. పెన్షన్, నాకు పెన్షన్ అది ఏం లేదు, ఇంద్రమిల్లు కూడా ఇస్తున్నారు కదా, మనకైతే రాలేదు. అప్లై చేశారా? చేశాను అప్పుడు తెలంగాణ అప్పుడే అప్లికేషన్ పెట్టాను, రాలేదు. ఏ ప్రభుత్వం లేదు మనకి. 2500 వస్తున్నాయా? లేదండి, ఏ రావట్లేదు మనకి. ఆ స్కీమ్లు ఏం రావట్లే? ఏం రావట్లేదు. ఈ ఫ్రీ బస్ ఒకటి తప్ప మనకి ఏది లేదు. కేసీఆర్ పరిపాలన ఎట్టుండే గతంలో? బాగానే ఉంది. ఈసారి జూబ్లీ ఎలక్షన్ ఏ పార్టీ గెలుస్తుంది? ఏమో మనకి ఎలా తెలుస్తుంది, మనకి తెలియదు. నాకు తెలియదు. ఎమ్మెల్యే గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా, ఆయన అవును, చనిపోయారు కదా. ఆయన మంచిగానే చేశారు. బాగంటి గోపీనాథ్ చనిపోవడంతో బై ఎలక్షన్ వచ్చింది. ఈసారి జూబ్లీ ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? గోపీనాథ్ గారు అయితే మంచి మనిషి, మంచిగా చేసిండు. ఏమోకైతే మంచిగా చేసిండు. అతను భార్య నిలబడదు కనుక భార్యనే గెలిపించుకుంటే అతను లోటు తీరిపోతుంది. గవర్నమెంట్లో ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది. ఎట్లా ఉండే? బాగానే ఉంది. వాళ్ళకంటే వీళ్ళు పర్లేదు అనుకో, కానీ ఇంకా చేస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి అని హామీలు ఇచ్చారుగా, హామీలు అన్నీ నెరవేరాలి. అన్నీ ఇస్తున్నాం కానీ ఇట్లా అంటున్నారు. ఎవరు ఇస్తున్నాడు? రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తున్నాడు? ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, అన్ని హామీలకే పరిమితం. ఒక బస్సు ఎట్లా మా రేవంత్ రెడ్డి అన్ని ఇస్తుంటే ఇవ్వట్లేదు అంటున్నారంట. గ్యాస్ లేదు, ఏం గ్యాస్ లేదు. ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండు అంతే, ఇంకేది లేదు. ఆ ఫ్రీ బస్సు తప్ప ఇంకేటి లేదు. ఫ్రీ బస్ వల్ల 3-4 వేలు మిగులుతున్నాయంటగా. 5 వేలు మిగులుతున్నాయి. మేము ఏడాదికి ఒకసారి పోతాం ఆ బస్సుల్లో. మాకేం మిగిలింది? డ్యూటీ చేసే వాళ్ళకి మిగులుతుందేమో మరి. మేమేనాడో నాడు ఊరికి పోతే వస్తుంది. ఆ పైసలు పెట్టుకున్నప్పుడన్నా 4-5 సార్లు పోయేది వారంలో. ఇప్పుడు పైసలు పెట్టుకున్నప్పుడు ఫ్రీ బస్ అయినప్పుడు సార్ కింద పడ్డ ఊరికి బంద్ అయింది. కింద పడ్డావా? ఏం సింగారం లేదు. ఇది 500 గ్యాస్ ఇస్తున్నాడు, గ్యాస్ ఇవ్వలే. ఇందిరా ఇల్లు లేదు, పాసలు ఇల్లు లేదు, మాకే ఇల్లు ఇవ్వలే. వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది. ఎవరు వీళ్ళు వచ్చి ఇవ్వలే, వాళ్ళు వచ్చి ఇవ్వలే. కిరాయికే కట్టుకొని వస్తున్నాం, కూలినాలు చేసుకొని. పింఛన్ రావట్లే. సీఎం రిలీఫ్ కానీ పెట్టినాం, లేదమ్మా ఎవరు ఇస్తలేరు. నేనే కింద సీఎం రిలీఫ్ పెడితేనే రాలేదు. ఇంకా ఈ హ్యాండిక్యాప్కి ఎవరు ఇస్తారమ్మా? నాకు ఎవరు ఇస్తలేరు అని ఇంకా ఊరుకున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తుండే, క్రిస్మస్ కిట్ ఇస్తుండే, సన్నపిల్లలు పుట్టినప్పుడు ఇస్తుండే, అదన్నీ వస్తుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, అంతా ఏమయం జగరాదం అన్నట్టు అయింది. ఏం సింగారం లేదు. ఇంకా ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండు రేవంత్ రెడ్డి, దానికి తప్ప ఇంకేంది లేదు. ఇంకంతే. ఇండ్లు ఇస్తే అన్నాడు, మాకు ఇల్లు ఇవ్వలే, చేయలే, ఏం ఇవ్వలే. అప్లై చేసినాం 2-3 సార్లు. గోపీనాథే వస్తాడు, వాళ్ళ వైపే వస్తుంది. అట్లనన్నా మంచిగా ఇండ్లు మునిగిపోయినప్పుడన్నా 10 వేలు ఇచ్చిండు. మంచిగా ఇంటికి పోతే ఓదార్చేటోడు. ఈయన మనసులో పోతుంటారని అట్లా పోతాడు రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కసారి 2 సంవత్సరాలు అయింది, ఒక్కసారి కూడా ఈ బస్సుకే రాలేదు. ఆయన మంచిగా ఇంటింటికి వచ్చి పలకరించేటోడు. పలకరించేటప్పుడు ఇండ్లు మునిగిపోతే కూడా 10 వేలు ఇచ్చిండు. కానీ ఇస్తే ఈ ఓనర్ వాళ్ళే తీసుకున్నారు, మాకు కిరాయిలకి ఎక్కలే. అదే ఇంకా కేసీఆర్ అప్పు చేసిండు, నేనేం చేయాలి అంటున్నాడు ఆయన. మరి అప్పు చేసిన దానికి ఆయన ఎందుకు గెలిచిండో ఏం అర్థం కాదు. ఇట్లా వేస్తున్నారు. ఎవరు పెట్టేది ఏం లేదు, మన రెక్కల కష్టం పులుసు అంతే. ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు 2500 ఆడవాళ్ళకి. మీకేం రావట్లే? అన్ని ఇస్తున్నా ఇవ్వలేదు అంటున్నారంట కదా. ఏమి ఇస్తారమ్మా? ఏమి ఇస్తలేరు. మీకు ఇల్లు వచ్చిందా? ఇల్లు రాలేదు, మాకు అప్లై చేసిన రాలేదు. ఎట్లా కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలనకి ఏంది తేడా? ఏం చేస్తలేరమ్మా, మన సార్ ఏం చేస్తారు. ఎట్లా జూబ్లీ ఈసారి ఏ పార్టీ వస్తుంది? ఏమో టీఆర్ఎస్ పార్టీయా, రేవంత్ రెడ్డి పార్టీయా? ఇక చూసినా తెలుస్తుందమ్మా, మనం చెప్పలేము. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? మంచిగా ఉంది. అప్పుడు బై ఎలక్షన్ వస్తుంది, గోపీనాథ్ గారు తెచ్చుకోవడం వల్ల ఈసారి ఎవరు విన్ అవుతారు? గోపీనాథ్ గారికి వస్తే మంచిదే, మన చేతులు లేదు కదా, ఎవరు వస్తారో చెప్పలేము. ఫైట్ ఉంటుందా, లేక ఓటుతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? అలాంటిది ఎట్లేదు.
టాపిక్ స్లోగా వెళ్ళి వేసుకొని వచ్చేస్తారు. బోగస్ ఓట్లు అంటున్నారు, ఎంతవరకు నిజం అది? బోకస్ ఓట్ల బోకస్ ఓట్లు అని చెప్పిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రస్తుతంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ఏ కదా. మన గోపీనాథ్ కొద్ది గుడ్డు వీళ్ళు తీసుకుంటే గోపీనాథ్ వచ్చినలా కనిపిస్తుంది. మరి రాత్రి మారిపోతే చెప్పలేం. ఎందుకు మారిపోతుంది రాత్రి? చెప్పలేం. మరి ఆంధ్రాలో ఏమైంది? ఆంధ్రాలో ఏమైంది కదా, ఎవరి చేతులు లేదు. అది రాత్రి అలాగ ఉంటాయి. అధికారం ఉన్న వాళ్ళది పైచి. ఇట్లా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల గవర్నమెంట్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచివాడు. మరి కింద ఉన్న వాళ్ళు చెప్పినలాగా వినాలి కదా. వాళ్ళకి పట్టి కొన్ని విషయాలు వాళ్ళకి పట్టి ఫాలో అవ్వాలి. కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచివాడు. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలు ఎట్లుండే? బాగుంది. ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు బాగుందిలే. ఎట్లా మరి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుస్తారంటారు ఇక్కడ. ఇంకా గెలిచినప్పుడు గెలిచింది అందం. మన నీ కడుపులమ్మ మనకు చెప్తాం. అప్పుడు అందరు కలిసి అక్కడ ఆయనను బాగా పెడతాడు, ఆయన కొత్తగా పెడతాడని ఆయన గెలిపిస్తే ₹1 లేదు. గెలిపించారు రేవంత్ రెడ్డి ఏంది ఇచ్చాడమ్మా? ఏదమ్మా ఫ్రీ బస్సులు ఇచ్చారు? దినం బస్సులు ఎక్కి అమ్మా ఇప్పుడు 2000 ఇచ్చినా మన ఇంటికైతే 200 వేసుకో రూమ్ కిరాయి కట్టుకుంటాం. ఏందో వస్తుంది చెప్పు. రోజు తిరుగుతామా చెప్పు మనం. కరెంట్ రాలే? ఫ్రీ కరెంట్ యాది లేదు. ఫ్రీ బస్, ఫ్రీ గ్యాస్ యాది లేదు. 4 ఇచ్చిండు పిరియా. ఏమి ఇచ్చినాడు? ఏది ఇవ్వలేమా? 6 గ్యారెంటీలు ఏం రావట్లేదా? యాది ఒక పిరి బస్, ఆ బస్ ఎక్కినా దిగినాం. పొలం ఉందా? రైతు బంధు గట్రా? రైతు బంధు అందు ఆయన మోడీ వేసాడు. ఆయన ఎప్పటి నుండి వేసాడు మోడీ. ఆయన వేసేది బియ్యం కూడా బంద్ చేసి ఆయన్నే ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వట్లే. ఏంది ఇచ్చినామా? ఇంకా పిరి బస్ పెట్టినామా? అది మగవాళ్ళకి పెంచిండు. మొన్న మా ప్లాడ్ వస్తే మా ఊరు నుండి 300, మళ్ళీ ఇతలు 40 తీసుకున్నాంట. ఇంకెట్లామా ఇక్కడ పెడితే ఆడ తీసి ఎట్లా మరి కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుండే? మరి కేసీఆర్ బాగున్నాడా? బాగానే వచ్చింది. మళ్ళీ ఎవరు రావాలి మరి ఈసారి? ఏమో ఆయన దేవుని చేతుల. ఆయన రాలని అందరూ రేవంత్ రెడ్డి రావాలని ఆయన కేసినాం. ఇప్పుడు ఆయన ఏంది ₹10 చెప్పా తినపోతుంది తాగపోతుంది ఎట్టే చెప్పు. ఇప్పుడు 7 విలువలు ఉంటే పటామని ₹10 ఇచ్చిన వాళ్ళు లేకపోయారు. బంగారం మొత్తం 1,30,000 ఎట్లా చేయాలి? అదే ఎదారు పెళ్లి చేయాలి పిల్లకి. బంగారం అన్న రేటు దింపితే బాగుండు. నేను అదే చేయను మీటింగ్ చెప్తే బంగారే అడగాలనుకున్నా చూడా. సరే తులం బంగారం రావట్లేగా మరి? ఏడిస్తున్నా తులం లేదు పాసం లేదు. అది ఉత్తా చెప్పి పోట్లు వేయించుకున్నాడు. ఎవరికి ఉన్నాయి ఇండ్లు కూడా కొడుతున్నాడు. ఆడ ఉన్నాయి ఈడే ఉన్నాయి. కాదు మరి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని కూల కొడుతున్నాడు అంట కదా. మళ్ళీ ఏడ బతకాలి చెప్పు. లచ్చలు ఇప్పుడు ఈడ ఇంత స్థలం ఉందంటే లచ్చలు వేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోవాలి? 5-10 జమ చేసుకోండి. ఎట్లా పోయేటి అట్లా పోతాయి నీళ్ళు. ఇలా కొత్త పోతున్నాయి. ఏం చేస్తాం అంతే. ఇప్పుడు చేను నాటినాం, ఆ నీళ్ళు ఇస్తాం. ఎట్లా పోయే నీళ్ళు అట్లా పోతాయి. ఇప్పుడు వాన పడుతుంది, ఎట్లా పోయే నీళ్ళు అట్లా పోతాయి. అదొక్కటి కూర్చుంటా. కట్టి నీళ్ళు గులగొట్టవు, పెట్టిన పొయ్యి గులగొట్టవు. ఇప్పుడు నీకు సొంత ఇల్లు లేదా? లేదా. ఈసారి అప్లై చేసినా రాలే. మరి ఎవరిని అడగలే ఈసారి అప్లై? ఆయనమ్మా అక్కడ ఉన్నాడు చూడమ్మా. ఆయన ఎమ్మెల్యేనా అక్కడ ఉన్నాడు చూడు. స్కూల్కి వెళ్ళి అక్కడ ఎవరు? కూరగాయల గల్లీలో. ఏ పార్టీ? ఉన్నాడు. ఆయన తోనిపోయి రాపించేసిన ₹1. ఏం గవర్నమెంట్ సొమ్ము ఎవరికో హక్కుతుందమ్మా. అక్కినలకు హక్కుతుంది. నాకు ఇదే బతుకుందా. కష్టం చేసుకున్న బతికేం కదా. పిల్లలు ఎట్లా బతుకు. డ్వాక్రా గ్రూప్లో ఉన్నావా? లేను. మన చీరలు ఇచ్చిండ్రు అందరికి. ఇచ్చిండు మన చీరలు ఇచ్చిండు. మొన్న పొద్దున సాయంత్రం 6ంటికి పోతే 10 అయిందమ్మా. బువ్వ కూడా తినలే. అట్లే అనుకున్నాం. చీరలు ఏంటంటే బతుకమ్మ కొరకు వచ్చిన ఆడపిల్లలు అదే చూడడానికి వచ్చింది. చీర కోరకని ఏం రాలేదు. బతుకమ్మ నాడాలని మాకు ఇష్టంతో మా ఇంటికాడ పెట్టుకుంటాం ఊర్లో కొల్లాపూర్లో.